యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన ఉదయం అంతా కూడా మరి ఎండవేడి నుంచి తప్పించి, మరి అనేక రకాలైన ఆపదల నుంచి, బలహీనతల నుంచి మనందరినీ తప్పించి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 3వ వచనం. జలములలో ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. మరి జలముల్లోనంటండి దేవుడు గదులు వేసుకుంటూ వెళ్తాడంటండి. మరి అంతే కదండి, దూలములను వేసి ఉన్నాడంట. మరి ఒక ఇల్లులా కట్టుకుంటాడంట జలములలో. అంటే జలములు అంటే సముద్ర జలాలు ఉంటాయి కదా, అక్కడ జలముల మీద గదులు వేసుకుంటూ ఉంటాడంటండి దేవుడు. అంతే కదండి, మేఘాల మీద మరి మేఘాలు వచ్చినప్పుడు వాహనంగా నడుపుకుంటూ వస్తాడంటండి. మరి ఇంకా చూసినట్లయితే గాలిని రెక్కల కింద చేసుకుంటాడంటండి. మరి ఇలాంటి అద్భుతకరమైన మరి వాగ్దానం మరి అర్థం చేసుకుంటే దీంట్లో ఎంతో మీనింగ్ ఉంటుంది అనమాట అండి. మరి గాలి ఏంటండి, రెక్కల కింద చేసుకుని ఎగురుతూ ఉంటాడంటండి. మరి మేఘాలని వాహనంగా చేసుకుంటాడంట. మరి అంతే కదండి, జలముల మీద అంటండి గదులను ఏర్పాటు చేసుకుంటాడంట. ఎంత అద్భుతకరమైన వాగ్దానం చూడండి. మరి నమ్మిక ఉంచితే మనము కూడా ఇలా చేయగలమన్నమాట అండి. మరి పేతురు అల్ప విశ్వాసంతో లాస్ట్ మినిట్లో మరి ఆగిపోయాడు, కానీ విశ్వాసంతో మరి ముందడుగు వేస్తే ఆయనతో పాటు నడిచేవాడు కదా. కాబట్టి విశ్వాసంతో మనం ముందడుగు వేయాలన్నమాట అండి. వేస్తే ఆయనతో పాటు మనము కూడా ఈ వాగ్దానంలో మనము చేరుకోగలమన్నమాట అండి. మరి వినడానికి మరి చాలా అర్థం కాని మాటలుగా ఉంటాయి కానండి, మనోనేత్రాన్ని తెరిచి మరి అర్థం చేసుకుని జ్ఞానం ఈ ప్రభు అని నువ్వు అడిగేవనుకో, మరి నాకంటే గొప్పగా దేవుడు మాట్లాడతాడు. దీనికి అర్థం చెప్తాడు అనమాట అండి. మరి ఈ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండండి. నీకు ఏ వాగ్దానం అర్థం కాలేదో ఆ వాగ్దానం దేవుడిని అడగాలి. ప్రభు ఏంటి దీని అర్థం చెప్పు అని దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు ఖచ్చితంగా మరి దానికి అర్థం వేరొకళ్ళ ద్వారానైనా నీకు బయలుపరుస్తాడు అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు.